వీళ్ళకి ధైర్యం ఉండదు. ఏముండదు? ధైర్యం ఉండదు. ధైర్యం ఉంటాకి ధైర్యం కలిగిన దేవుడు ఉన్నాడు వీళ్ళకి. అందుకనే రాత్రికి ఆ సూసైడ్ చేసుకుంటారు, తెల్లారి పేరు వచ్చేస్తుంది. రిమోట్ కోసం భార్యాభర్తలు తన్నుకొని చచ్చిపోయారు. దేనికోసం అంట? ఏమని దెయ్యం పట్టిందండి వీళ్ళకి? వీడికి సీరియల్, ఆ అమ్మాయికి సీరియల్, వీడికేమో క్రికెట్. వీడికి ఏం కావాలి? ఆ అమ్మాయికి ఏం కావాలి? మరి రిమోట్లు ఎన్ని ఉన్నాయి? అందుకని దెయ్యం ఏం చేసింది తెలుసా? ఆహా, అట పెట్టి చంపేసింది. ఇప్పుడు అట సత్తాకు లేదని ఒకే టీవీలో 2 చూడొచ్చు అంట. మీ జబ్బును పెంచుతుంది. ఇంకా దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం. ఒకే టీవీలో ఇదే కాదు, ఇంకోడెవడో అన్నాడు, నాకు తెలియదు, ఒకే టీవీలో 4 చూడొచ్చు అంట. అంటే ఇంట్లో 4 ఉన్నారు. నువ్వేమో వంటింటి కూర చూడు, ఆమెమో ఏనాటిగా. మీరు చూసేది చెప్పండి, మీరు ఎన్నింటికి వచ్చారు ఇప్పుడు? ఒక్కొక్కళ్ళ దేవుడు వాయిదెత్తాడు. మీ టయాలు, మీ విధానం ఎలా ఉంది? అందుకే అంటున్నాడు, హోషేయ ప్రవక్త ఎందుకు వచ్చాడు? యాజకుల మాట ఇంట్లో మీరు రాజులు, విశ్వాసులు అందరూ చెడిపోయారు. అర్థమవుతుందని? అందరూ చెడిపోయారు. దేవుని స్తోత్రం. బొత్తిగా భయం లేకుండా ఉన్నారు. ఏం చేశారు? ఏం సర్కిల్కి ఎత్తుందంటే దెయ్యం మన 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 అని సర్కిల్ గీసి ఎక్కడికి వెళ్ళనిట్లా? నిజమైన భక్తిలోనికి వెళ్ళనిట్లా, సర్వశక్తిని వైపు తిరగనిట్లా. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ఎవరినని చెప్తున్నాడు? చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడును, నేను ఎప్పుడు చిగురిస్తాను. యేసయ్య ఎప్పుడు చిగురించేవాడు ఆయన, అలాగ నేను అని చెప్పుకుంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నా వలనే నీకు, నువ్వు వెట్టి తిరిగి వచ్చినా నీకేం కలగదు? ఎవరి వల్ల ఫలం కలిగిద్ది? మాట్లాడుతలా, దేవుని వలనే ఫలం కలిగి. దేవుని స్తోత్రం. ఈ ఊర్లో నాతో పాటు తిరిగిన వాళ్ళు, ఆడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు గుర్తులేవు, కానీ మనుషులు కూడా గుర్తుపట్టలేను. ఈరోజు ఆయన వల్ల నేను ఫలించాను. ఎవరి వల్ల? మాట్లాడుతున్నా. ఇక్కడ పరిస్థితులు, చాలా పరిస్థితులు చూసినప్పుడు విచ్ఛిన్నమైన కుటుంబాలు చూసా, పాడైపోయిన బిడ్డలను చూసా, చివరికి ఇళ్లల్లో వెలుగులేని వారిని కూడా చూస్తున్నా. ఏంటయ్యా అప్పటికి ఇప్పటికి ఇలా ఉన్నాయంటే, హోషేయ చెప్తున్న మాట ఎవరు వింటలా. దేవుని స్తోత్రం. అందుకే ఈ రాత్రి మీ గ్రామానికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడిని, నా వలననే నీకేం కలిగిద్ది అక్క? ఫలము కలిగిద్ది. దేవుని స్తోత్రం. ట్రాక్ పక్కన ఫ్లాట్ కొన్నంత మాత్రాన్ని నీకు ఫలం రాదు. గన్నవరం ఫ్లైట్ ఎగురుతున్న పక్కన నీకు ఫ్లాట్ ఉన్నంత మాత్రాన నీకు ఫలము రాదు. మాట్లాడరే. మీ బంధువుల్లో ఒకడు కలెక్టర్ అయినంత మాత్రాన నీకు ఫలం రాదు. అక్క అర్థమవుతుందా? మాట్లాడతలా. నీకేదో టీచర్ జాబ్ వచ్చేసినంత మాత్రాన ఫలం రాదు. ఎందుకో తెలుసు? ఒక టీచర్ గారు తెలుసు నాకు, ఆమెకు ₹1,00,000 నెలకి. ఎంత శాలరీ? ఎంత? అలా ఆయన్ని గుమ్మంలోకి కూడా రానియదు. పోనీ ఏమైనా తాగుబోతా? కాదు. తిరిగిపోతా? కాదు. కష్టపడతాడు, అక్షరాల డబ్బులు తీసుకెళ్ళి భార్య చేతిలో పెడతాడు. మరి ఏది సమాధానం? ఏది ఫలం? ఫలం అంటే జేబు నిండా డబ్బులు ఉండడమా? బ్యాంకులో డబ్బులు ఉండడమా? నాకు తెలిసిన కుర్రాడు అన్నాడు, అయ్యగారండి వాళ్ళ ఇల్లు అసలు మామూలుగా లేదన్నాను. ఒరే, వాళ్ళ ఇల్లు కంటే నీకు గుడిసే బెటర్రా అన్న. మాట్లాడరా. పెళ్ళానికి ఒక తలుపు, మొగుడికి ఒక తలుపు, ఇంట్లో ఏమి లేని పరిస్థితిలో అదొక ఇల్లా? అదొక ఆ యొక్క సంసారమా? కాదు. ఎందుకనంటే ఫలం లేదు. బీరువాలో డబ్బులు ఉన్నాయి, బ్యాగులో డబ్బులు ఉన్నాయి, నెలలకు జీతం పడిపోతాయి. ఇద్దరిది కలిపి 1,20,000 ఎంత అవుతుంది? పిల్లేమో వేరే రాష్ట్రంలో చదువుతుంది, చెప్తాను. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా ఏం చదువుతుందో? మీరు మనకు అక్కర్లేదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఫలం అంటే అది కాదు. నా వలన నీకు ఫలము కలుగును అన్నాడు. నా వలన నీకు రేకుల షెడ్లో ఉన్నా, తాటకింట్లో ఉన్నా, పరదా దింపుకొని ఉన్నా,
భార్య, భర్త, పిల్లలు చక్కగా నవ్వుకుంటూ సంతోషంగా అప్పడమే తిన్నా, పచ్చిపులుసు వేసి తిన్నా, పచ్చడేసి తిన్నా, గంజి పోసుకుని తాగినా అది ఫలం. పలావు తెచ్చి ఇంట్లో పెట్టి కుక్కలు పోట్లాడుకున్నది అక్కడ పడేసి తెల్లారి తోముకోలేక ఇటు చూడ ఆ పోట్లాట లేకపోతే ఏ బాధ ఉండదు. ఆ పలావు శుభ్రంగా తినేదాన్ని. కుక్కలు తింటాయి తెల్లారి ఏంటంటే. అందుకనే నా వల్లనే నీకేం కలిగిద్ది అమ్మా, చెప్పండి అన్నమాట. పలావా అమ్మా, నా వలన అంటలా మీరు. మీరు కూడా చాలా తెలుగుగా ఉన్నారు. నా వలన నీకు ఎవరైనా యేసయ్య. దేవుని స్తోత్రం. చెప్పండి అందరూ యేసయ్య అని. నిద్రపోయిన వాళ్ళు అందరూ చెప్పండి. మీరు బాగా యాక్టివ్గా ఉంటున్నారు. దేవుని స్తోత్రం. ఏమండి నిద్రపోతున్నారంటారా? మంచిది, వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుడు నిన్ను దీవించునుగాక. నన్ను కాదు, పక్కన వాళ్ళని చెప్పండి. మీ పక్కన వాళ్ళని చెప్పుకోండి. దేవుని స్తోత్రం. అర్థమైందా? దేవుని వలనే ఫలం కలిగిద్ది అని చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి. మాట్లాడరే పక్కన వాళ్ళకి. దేవుని వీళ్ళు బాగా చెప్తున్నారు. దేవుని స్తోత్రం. మంచిది, నా వలనే ఫలం కలిగిద్ది అన్నాడు. కిందకి రండి. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయి వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిలేదు. దేవుని స్తోత్రం. నేను చిగురుపెట్టు సరళ వృక్షమని, నా వలనే ఫలము కలిగిద్దని ఎవరు మొట్టమొదటిగా తెలుసుకుంటారనంటే జ్ఞానులు. దేవుని స్తోత్రం. అక్క, ఎవరు తెలుసుకుంటారంట? నా వలనే ఫలం వస్తుందని, ఎప్పుడు చిగురించేవాడిని నేనే అని మొట్టమొదటిగా తెలుసుకునేది ఎవరంటే జ్ఞానులు. దేవుని స్తోత్రం. నీకు జ్ఞానం ఉంటే నేరుగా ఆదివారం దేవాలయానికి వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? ఆయనే ఎల్లప్పుడూ చిగురించేది, ఆయన వలనే ఫలము కలిగేది. ఈ రెండు ఎవరికి తెలుసుదంట? జ్ఞానం కలిగిన వాళ్ళకి. కానీ ఇంటికాడ బజార్లో వీధుల్లో దిమ్మల దగ్గర కూర్చుని ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి భలేగా వెళ్తున్నారు బైబిల్ పట్టుకుని. అక్కడ భోజనాలు ఇవ్వాలా, అందుకే వెళ్తున్నారు. పలారం అనుకుంటారు. అన్నది. వీళ్ళెవరు? వీళ్ళు అనుకుంటారు మేము జ్ఞానులు, వీళ్ళు పిచ్చోళ్ళగా బైబిల్ పట్టుకుని వెళ్తున్నారు. నేను అంటాను, నువ్వే వెర్రోడురా. వాళ్ళు జ్ఞానులు కాబట్టి ఫలించి ఆయన దగ్గరికి, చిగురు పెట్టి ఆయన దగ్గరికి వెళ్తున్నారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ఈ రాత్రి మీరందరూ జ్ఞానులే, ఫలించే చిగురు పెట్టి ఆయన దగ్గరికి వచ్చారా లేదా? ఛార్జీలు పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, కష్టపడి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పగలంతా ఒళ్ళు ఓనం చేసుకుని ఈ రాత్రి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మీకేం అర్థమైంది? ఆయన వలనే ఫలం, ఆయనే చిగురింపు చేసేది. దేవుని స్తోత్రం. ఈ జ్ఞానులకి అర్థమైందంట. మొట్టమొదటిగా ఎవరికి అర్థమైంది? చాలామంది ఏమనుకుంటున్నారంటే మతం మార్చేస్తున్నారు, అందరిని మీ మతంలో లాగేస్తున్నారు. ఎవడు వస్తాడండి? పెచ్చోళ్ళు ఎవరూ లేరు. ఎవరన్నా పెచ్చోళ్ళు ఉన్నారా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఎంత తెలుగుగలవాళ్ళు అంటే చాలా తెలుగుగలవాళ్ళు కదా. మరి ఈ రోజుల్లో ఎవరు రమ్మంటే మతం మారి, డబ్బులు ఇస్తే మతం మారుతారు. ఒక పెద్ద ఆయన అడుక్కుంటుంది ఒక ముసలాం. ఆ ముసలాం చర్చికి వెళ్ళొద్దంట. దేనికి వెళ్ళద్ది? అక్కడ అడుక్కుంటుంది. ఈ ముసలాం చర్చికి వెళ్ళామా, ప్రియదేవుని బిడ్డలారా, దానిలోనే దశమ భాగం తీసి దేవునికి ఇస్తుంది. ఈ వ్యక్తి వెళ్ళి ఎట్టకారంగా అడుగుతున్నాడు, నువ్వు గుడికి వెళ్తావా అన్నాడు. వెళ్తాను. మరి నువ్వు ఎట్టుండవు అన్నాడు. నేను బాగానే ఉన్నాయా, దేవుడి దయలా చల్లగా ఉన్నాను. దేవుడి దయ అయితే అడుక్కుంటున్నాం ఏంటంటే ఈ కృపైనా నాకు ఇచ్చాడయ్యా అందాం. మరి నేను డబ్బులు ఇస్తా కానీ హరే కృష్ణ హరే రామ అంటావా అన్నాడు. నేను అన్నయ్య అంతే. ముసలిదండి అడుక్కున్నా. నేను డబ్బులు ఇస్తాను
నువ్వు అంటావా? నేను అన్నయ్య. యా అంటే, అమ్మో అయ్యి బాబోయ్ తప్పండి, తప్పండి అనకూడదండి అంది. ఒక వృద్ధాప్యంలో ఉన్న ముసలామ అడుక్కునే ఆమె దేవుణ్ణి నమ్ముకొని దేవునికి వ్యతిరేకంగా నిలబడుకొని ఉంటే ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఎవరు ఎవరిని బలవంతంగా లాగటానికి ఏది లేదు. దేవుని స్తోత్రం. జ్ఞానులు ఏం చేస్తారు? దాన్ని వివేచిస్తారు. ఆహా, ఈయనే చిగురింపు చేస్తుంది, ఈయన వల్లనే ఫలం కలిగి. దేవుని స్తోత్రం. కొంతమంది ఏమంటారు, స్థలం కొన్నావు కానీ ఇది ఇడి తిరిగింది, అందుకే నీకు రోజు కడుపు నొప్పి వస్తుంది. ఎడి తిరిగిందంట మాట్లాడతలా. ఇడి తిరిగి మరి నువ్వు రేత్రి నడిచి వెళ్తున్నావు అమ్మా. ఒక ఆమె గంట నిద్రలో నడిచే అలవాటు ఉందంట, మాట్లాడతలా. నిద్రలో నడిచే అలవాటు ఉంటే రోజుకో ఇల్లు వెళ్ళాలి, ఎప్పుడు ఆ ఇంటికి వెళ్తుంది. ఇదేమో నిద్రలో నడిచే అలవాటు. అమ్మా నిద్రలో నడిచామా ఇవాళ ఇంటికి వెళ్ళింది, రేపు వీళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఉందమ్మా ఈ ఇంటామా? ఉంది, మీ ఇంటికి వస్తుందిలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రిజన్ మెట్లారా ఏమో ఈ ఇల్లు అన్నీ తిరగట్లా, లెఫ్ట్ రైట్ అనుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్తుందంట. మరి ఇది అబద్ధమా మోసమా? అంటే ఈ మధ్యలో కాలవత్తే పడిపోద్దా అంటే ఏం లేదు, నిద్రలో నడిచే అలవాటు పాపం చేయడానికి నిద్రపోయినట్టుగా వెళ్తుంది. అట్ట పాపం చేసినందుకు కడుపు నొప్పో కాలు నొప్పో తలనొప్పో ఏదో వస్తే నువ్వు స్థలం కొన్నా కానీ కలిసి రాలా అని అంటారు పక్కన వాళ్ళు. ఏం చెప్తారు? ఏం కలిసి రాలేదంట అమ్మా చెప్పండి. నువ్వు ఏది కొన్నా, ఏ బండి ఎక్కినా, ఏ విమానం ఎక్కినా, ఏ ట్రైన్ ఎక్కినా, నేల మీద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా చిగురు పెట్టే దేవుణ్ణి కలిగి ఉండు, ఫలింపజేసే ఆయన కలిగి ఉండు. నీకు ఏ సన్నమూనం లేకపోయినా, ఆ సన్నమూనం లేకపోయినా అంతస్తులు ఎక్కిచ్చేది ఆయనే. గట్టిగా చెప్పడు కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. టాపీ వాళ్ళు చెప్పేది టాపీ వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్తారు. భూమి గుండ్రంగా ఉందా, బల్లపరుపుగా ఉందా? గుండ్రంగా ఉన్నదానికి ఏ సన్నమూలం తీయమనండి. టాపీ మేస్త్రి కూడా ఇక్కడే ఉన్నాడు, తీయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది కదులుతూ ఉంది. చదువుకున్న పిల్లలు ఉన్నారా? ఏమన్నాడు? భూమి తన చుట్టూ తిరుగుతూ. అట్లాడరా, ఇక అక్కడికే చదివారా? రేపు చదువురండి మిగతాది. దేవుని స్తోత్రం. ఇది తిరుగుతుంది, కదులుతుంది. దీనికి ఏ సన్నమూల అని చెప్తాం? నేను ఇటు ఉన్నాను, మీకు తూర్పు పెట్టానయ్యా, ఎవరు మాట్లాడరా, ఎటు ఇటా, మీకు అందుకే వ్యతిరేకంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రిజమెంట్లారా ఇటు ఉంది, అర్థమవుతుందా? ఇప్పుడు నన్ను ఇక్కడ పెట్టారు, ఇటు ఉంది. ఇప్పుడు నేను ఇటు కదులుతున్నాను, నేను కదిలే మనిషిని కదా, నేను కదిలే మనిషినే కదా. కనుక మనకేమీ పనికిరావు. దేవునికి, చిగురు పెట్టే దేవునికి, ఫలింపచేసే దేవునికి మనం కలిగి ఉంటే అది ఏ స్థలమైన ఆశీర్వాదకరంగా మారుతాయి. మాట్లాడతా శంకుస్థాపన చేసేటప్పుడు నవధాన్యాలు ఇవ్వాలి ఏమంటాయంట. మాట్లాడతా నువ్వు కూడా కూర్చో దాంట్లో, అసలు పేనానికి హాయిగా ఉంటుంది ఏమండి. మళ్ళీ బిళ్ళలంట ఏంటి, రాగి నేలం, ఆ నేలం, ఈ నేలం, తెల్ల బట్టలు, ఆ బట్టలు దాంట్లో వేసి ఆ టాపీ వాడికేమో 116 పాపం పిచ్చోడు వచ్చి ప్రార్థన చేసినోడికి 200. ఏంటంటే ఇప్పుడు 116 మేస్త్రికి పోతే కలిసి రాదంట. మరి అయ్యగారికి ఇస్తే అమ్మ వీళ్ళు ధనవంతులు అయిపోరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ నూనె వేసి అక్కడ పునాది వేయండి. మేము మా మందిరానికైనా మా ఇంటికైనా అదే వేసాం, ఎక్కడ ఏమీ అవలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఏంటి అని అంటే ఈ మట్టి బెడ్డలు పడే సమయం ఇది, పడతానే ఉంటాయి. చెప్పే కదా ఫస్ట్లోనే, ఈ మట్టి బెడ్డలు వేస్తూ అని అంటాడు. నీ శ్రమను చూశాను మనోహరు, నీ భక్తిని చూశాను, నీ విధానాన్ని చూశాను, ఇక ఆపేయండి అంటాడు మట్టి.
అక్కడ కూర్చోవటం ఇక సింహాసనం. గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకనే మనము జ్ఞానులమా కాదా? మాట్లాడతలా. దేవుని దగ్గరికి వచ్చాం కదా, చిగురు పెట్టే దేవుని దగ్గరికి, ఆయన వలన ఫలం వస్తుందని పరిగెత్తుకుని వచ్చాం. అయితే ఇక్కడ కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-2 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యోదయా దేశపు బెత్లెహేం యేసు పుట్టెను. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు చాలు చాలు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వచ్చారమ్మా? ఎవరి కోసం వచ్చారు? జ్ఞానులు యేసు ప్రభు వారి కోసం వచ్చారు. ఇటు చూడండి, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? తూర్పు దేశం నుండి వచ్చారు. సుమారు 2 సంవత్సరాలు పట్టిందని చరిత్రకారులు చెప్తున్నారు. వాళ్ళ ప్రయాణం ఎన్ని సంవత్సరాలు? మాట్లాడరే. ఆ ఒంటెల మీద బయలుదేరి అక్కడికి వచ్చారు. ఎవరి దగ్గరికి? 33.5 సంవత్సరాలప్పుడు చెయ్యేస్తే బాగుపడుతున్నటువంటి కుష్ఠరోగులను బాగు చేసిన సమయంలో కాదు, దయ్యాలు బట్టి సమాధుల నుండి వచ్చినటువంటి శానా దయ్యాలు కలిగిన వాడిని విడిపించినటువంటి సమయంలో కాదు. అవి అర్థమవుతుందా? బ్రదర్ మిడ్లరా, పాపము చేయబడి పట్టబడిన స్త్రీని తీసుకొస్తే క్షమించబడినటువంటి సమయం కాదు. బ్రదర్ మిడ్లరా, అలాగా అర్థమవుతుందా? ఇదిగో బ్రదర్ మిడ్లరా, దేవుని దగ్గరికి తీసుకొచ్చి, ఇదిగో యాయీరు కుమార్ చనిపోయినట్టు తిరిగి లేపిన సమయం కాదు. మరి ఏ సమయం అయిందంటే, పశువుల పాకలో బాలుడుగా ఉంచబడినప్పుడే జ్ఞానులు పరుగెత్తుకుంటూ 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ వచ్చారు. ఎందుకో తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది, ఆయన ఎల్లప్పుడూ చిగురించేవాడు, ఆయన వలనే ఫలము కలిగిద్దని వారు అంత ప్రయాసపడొచ్చారు. గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు అంత దూరం నుంచి ప్రయాణమై వచ్చారు. ఎవరి కోసం అంటే, వాళ్ళకి అర్థమైంది ఎప్పుడు చిగురించేది ఆయనని, రెండోది ఆయన వలనే. జ్ఞానులండి వాళ్ళు. ఎవరు? జ్ఞానులు అయ్యుండి కూడా అక్కడ నుంచి బయలుదేరి వచ్చారు. వస్తూ వాళ్ళ దేశంలో ఉన్న విలువైన కానుకల్ని తెచ్చారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? దేవునికి ఏం తెచ్చారు? విలువైన కానుకలు తెచ్చారు. దేవుడికి తక్కువ కాదు, కానీ దేవుడికి మేము ఇవ్వాలి, దేవుడు మాకు ఇస్తాడు అని వారు తీసుకొచ్చారు. అర్థమైందా? జ్ఞానులు ఏమేమి యోచిస్తారు? చిగురు పెట్టువాడునని, నా వలనే ఫలము కలిగిద్దని జ్ఞానులు వివేచిస్తారు. మొదటి మాట. రెండోది, మిట్లారా చదువుకుందాం. బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. బుద్ధిమంతులు ఏం చేస్తారు? అక్కడే ఉంది, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము చదువుదాం 1వ వచనం నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఓహో, అది దేవుని స్తోత్రం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు అక్క? 10 మంది ఉన్నారు. వీళ్ళల్లో బుద్ధి కలిగిన వారు 5, బుద్ధి లేని వారు. దేవుని స్తోత్రం. బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు. ఏం గ్రహిస్తారు? బుద్ధిమంతులు ఏంటంటే, పరలోకమందున్న దేవుడు పెండ్లి కుమారుడిగా ఈ లోకానికి రాబోతున్నాడు. ఏ పూరు శాశ్వతం కాదు, ఒట్టుగుడిపాడు శాశ్వతం కాదు, నూజువీడు శాశ్వతం కాదు. ఇక్కడ నుంచి ఎగిరి వెళ్ళిపోవాలి, ఎగిరి వెళ్ళే సమయం రాబోతుంది. అందుకనే సొంతమైపోవాలి, మిళితమైపోవాలి నా రాజుతో. సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై
యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. సొంతమైపోవాలి అందరూ నా యేసుకు, మిళితమైపోవాలి నా ప్రియునితో. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి ఆయెను. నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలి ఆయెను. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. బలి అయిన వానికే నా జీవితం అర్పించుకొనుటే నా ధర్మము. ధర్మము మర్మము యేసుతో జీవితం. ధర్మము మర్మము యేసుతో జీవితం. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా రాజుతో. స్తోత్రం చెప్దామా? బుద్ధిమంతులైతే ఎవరికి సొంతం అవ్వాలంటారంట? దేవునికి. మనోళ్ళు చాలామంది బావకు సొంతం అవ్వాలి, మరదలకు సొంతం అవ్వాలి, ఇంటి ఎదరోడికి సొంతం అవ్వాలి, ఆడికి సొంతం అవ్వాలి. ఆడు పేక్కొచ్చేస్తాడు ఒకరోజు. ఏం చేస్తాడు? మాకు వస్తాడా లేదా? డబ్బులన్నీ తీసుకెళ్ళింది, బాగా ప్రేమిస్తున్నాడు నీ పిల్ల. ఏం చేసింది? ఇంట్లో డబ్బులన్నీ అమ్మ నాన్న చెప్పకుండా బీరువాలో డబ్బులన్నీ తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్లో కలుసుకున్నారు. బస్ స్టాండ్ నుంచి బైక్ ఎక్కారు, బైక్ ఎక్కి నుండి అని వెళ్ళిపోయారు. కాస్త 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4 రోజులు టేపేళ్ళు తీసాడు తల మీద పెట్టి. ఎవరిని? సొంతమైపోతాను నా అని వెళ్ళిందిగా. ఆడు కొడతామే నేలకు పట్టుకుంది. అర్థమైందన్నమాట. మాట్లాడతలా. బండి మీద వెళ్తున్నారు, నేను అదిగా చెప్పేది. బండి మీద వెళ్తుంటే ఆడు రైను పైకి లేపాడు ఎదర చక్రం. ఏ చక్రం? కంపెనీ వాడికి తెలవదా ఎదర చక్రం ఉంచాలో లేదని? మరి మీరు యాంటికి లేపుతున్నారు ఎదరికి? పోతాకి దగ్గరికి వచ్చి కంపెనీ కూడా పోకూడదని ఎదర చక్రం ఉంచాడా? మనవాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ అమ్మాయి ఇంత ఎత్తి సీటు పెడుతున్నారు ఈ మధ్య. ఈ అమ్మాయి అక్కడ కూర్చోట్లా, అక్కడ కూర్చుంటే ఈడకి వచ్చి వాళ్తుంది. వాళ్ళు జడ ఎక్కడుందో జడ అన్నీ కొత్తిమీర కట్టలు అయిపోయినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పెళ్ళికి ముందు ఒకడిని అడిగితే, అండి జడ ఇక్కడ దాకా ఉండాలి అయ్యగారు అన్నాడు. వాళ్ళ అమ్మని అడిగితే ఎర్రగా ఉండాలన్నాడు. వాళ్ళ అమ్మ ఎర్రగా ఉండాలంటుంది, కోళ్ళంట. ఈ పిల్లంట జడ ఎక్కడికి ఉండాలంట? నడుస్తుంటే అటు ఇటు తిరగాలంట. ఈ కొత్తిమీర కట్టలకి, పుదీనా కట్టలకి ఎక్కడ సౌరాలు అమ్ముతాం? వాళ్ళు దొరుకుతారు. ఇక అవి కట్టాలి. ఇక దేవుని స్తోత్రం. ఎవరు కడతారు? వాళ్ళే కదా, ఇంకెవరు కడతారు? దాన్ని తీసుకొచ్చి పెడితే మొన్న పెళ్లి చేసాం. దేవుని స్తోత్రం. అమ్మా వింటున్నారా? మొన్న పెళ్లి చేస్తే జడేమో ఇంతే ఉంది, పెళ్లి కూతురుది ఇంతే, ఎంతో లేదు. మేము నిలబడనమ్మ దండలేయాలన్నాం. ఏమేయాలి? దండలేయాలనగానే ఈ పెళ్లి కొడుకు పాపం ఆవేశంగా పెళ్ళి అయిపోతుందని తొందరపడ్డాడు. ఏమో వేయటమే జడ మీద వేసాడు. ఎక్కడేసాడు? ఆడికి తెలియదేమో పాపం. చూసినప్పుడు భారదేమని పెట్టారేమో. వేయటమే దీని మీద ఎత్తే ఈ దండ తాడు వెళ్ళి ఆ క్లిప్కు తగిలింది. ఆ క్లిప్ ఇక్కడికి వచ్చింది. ఆ పెళ్లి కూతురు ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ పెళ్లి కూతురికి ఏం చేయాలో అర్థం కావట్లా. ఇక్కడ దాకా వచ్చేసింది. ఈ కింద ఉన్న వాళ్ళే చూసారుగా, గబాలు రావాలిగా, రాట్లా. రమ్మానంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇంటింటి తెస్తున్నారు. ఏంటి? టిక్ టాక్లు తెస్తున్నారు. టిక్ టాక్లు కాదమ్మా, పొళ్ళెళ్ళు ఎంత లావన ఉంటుంది అది దెండి అన్న. ఏంటిది అది? ఇంటింటి టిక్ టాక్లు తెస్తే అది ఆగిద్దా? శాంతాళ్ళలాగా అది ఉంటే అది ఎట్ట ఆగిద్ది? ఇటు పెడతామే ఇటు గుచ్చుతున్నారు ఆ పిల్లకి. ఆ పిల్లకి ఏమో అర్థం కావట్లేదు. కిందకి పైకి చూస్తున్నా, నాయంగా చూస్తుంది. నేనేమో చూస్తున్నా, ఏం అర్థం కాల. దేవుని స్తోత్రం.
ఎట్ట కాదని చెప్పి నేను అన్నాను, ఇంత పొల్లెల్లో ఉంటుంది అది దిండి అన్న. వీళ్ళకి పొల్లెళ్ళేది అర్థం కావట్లేదు, పద్దాక పెట్టుకుని చేస్తారు మరి ఏంటో. దేవుని స్తోత్రం. పెడతారా జల్లేని ఆమె కూడా పెడుతుంది ఇంతలో ఆమె. ఈ జడ ఇంతే, క్లిప్ ఎంత ఉంటుంది కొంతమందికి ఇంకా సోకు ఎక్కువ, దీన్ని ఇట తీసుకొచ్చి ఇట పెడుతున్నారు. ఆమె ఏం చేస్తావు, అందుకని భర్త ఇట పట్టుకుని పీలకలు అవుతున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని పాపం అట్ట అయిపోతే ఈ పిల్లని ఎక్కించుకుని వెళ్తున్నాడు. ఈ పిల్లని ఎక్కించుకుని వెళ్తుంటే పాపం ఏమైందో తెలుసా, అట్ట లేపంగానే పిల్ల వెనక్కబడి దెబ్బ తగిలింది బలంగా. ఆ పిల్లక లేవటం, మళ్ళా తన జీవితాన్ని సాగించడం కష్టం అని చెప్పారు డాక్టర్లు. ఇక ఈ పెళ్ళి కొడుకు అంటే చేసుకుపోయేవాడు ఆ పిల్లని వదిలేస్తాడండి. పిల్లని వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక ఆయన అడిగాడు, ఎరా ఏంటి ఆ అమ్మాయి నువ్వు చాలా చక్కగా ప్రేమించుకున్నారు ఏంటంటే, అన్నయ్య ఆ పిల్ల దెబ్బ తగిలింది, ఇక ఆ పిల్ల నాకేమి ఉపయోగపడుద్ది, నాకు అక్కర్లేదు అని వెళ్ళిపోయాడు. నీకు ఎన్ని దెబ్బలు తగిలినా నా ప్రియుడు నిన్ను ఎత్తుకుని ముద్దాడేవాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. ఎన్ని అప్పులున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని పరిస్థితులున్నా నిన్ను అట్టగా హాస్పిటల్లో వదిలేసి వెళ్ళేవాడు కదా. ఆడు హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళిపోయాడు. నా దేవుడు అలా వదిలేవాడు కాదు. నా దేవుడు ఎలా తెలుసా, నిన్ను ఎత్తుకుని ముద్దాడాడు. ఎప్పుడు దాకా అంటే ముదిమి వచ్చు వరకు. ఎప్పుడు దాకా? ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు. అక్క ఈరోజు నీకు పక్షవాతం వచ్చిందని భయపడకో, హార్ట్ అటాక్ వచ్చిందని స్టంట్ వేస్తారని భయపడకో, కాలు పనిచేయట్లేదని భయపడకో, చేతులు పనిచేయట్లేదని భయపడకో, చూపు తగ్గిందని భయపడకో, దేనికి భయపడకో. ఎందుకు తెలుసా, వృద్ధాప్యమందు కూడా నిన్ను ఎత్తుకునేవాడు ఉన్నాడు. ఆయనకి నువ్వు సొంతమైతే చాలు. గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బుద్ధిమంతులు ఎవరంట? ఎవరి కోసం సిద్ధపడతారు? పెండ్లి కుమారుడు కోసం. అమ్మా, పెండ్లి కుమారుడు కోసం సిద్ధపడతారు. ఎందుకు ఈ కుమార్తె యొక్క జడ గురించి చెప్పానంటే మీరు నవ్వుకోవటానికి కాదు. కుమారుడికి ఎలా ఉండాలో అలా ఉండాలి, కానీ ఎగస్టాలు వేసారనుకో ఊడిపోతాయి. ఆ జల్ల కాదు, మన జల్లం. ఆ జల్ల తర్వాత సంగతి. మనం ఇక్కడే ఉండిపోతాం. మిగతా 5గురు ఎట్టున్నారు? మీరు ఏషియాలు వేసారు కాబట్టి మీరు ఎవరో మాట్లాడరా. డ్యూటీలు ఎలిగినట్లుగా, భాషలు వచ్చినట్టుగా ఓ అనను. అక్కడ ఏమీ లేదు. ఆయన వచ్చే టయానికి వీళ్ళ డ్యూటీలే ఎలుగుతున్నాయి, వీళ్ళ దీపాలే. అప్పుడు ఈ 5గురిని ఏం చేసే లోనికి, రేపు మనల్ని తీసుకెళ్ళబోతున్నాడు. మనం ఎట్టుండాలి మాట్లాడతలా. గుళ్ళోకి తెల్ల బట్టలు, బస్ స్టాండ్లో ఎర్ర బట్టలు, ఆటోలో ఊపుడు. ఆటో ఊపొస్తుందా పాటలు వేస్తుంటే? ఇదేనా మీ భక్తి? కానీ దేవుని స్తోత్రం. ఆడెవడు సండే స్కూల్ పిల్లోడు దేవుడి పాట పాడరంటే రాదండి అని. మరి ఆమె పాట వచ్చాను, గోదావరి అని అంటున్నాడు. ఈ పాట వచ్చంట ఆడికి. అంటే సండే స్కూల్ పాట. ఏ పాట వచ్చంట? ఈ పిల్లలు పాడటానికి కారణం ఎవరు? వాళ్ళ అమ్మోళ్ళు పెడతాం వాళ్ళకి మాట్లాడతలా. మరి పెద్ద అయినాకంటారు ఈ సచ్చినోడు మారనే మారతలా అంటారు. ఆడు ముందు పెట్టింది ఎవరు? మీరేగా. ఈడు వాళ్ళ మామనో అమ్మమ్మనో నీ అమ్మ అన్నాడు అనుకో, నాయనే భలేగన్నారా అంటారు. బూతులు మాట్లాడుతున్నా భలేగన్నావని ఎత్తుకుంటున్నావా? రేపు నిన్నేదంతాడు ఆడు. జాగ్రత్త. దేవుని స్తోత్రం. అందుకనే బుద్ధిమంతులైతే సిద్ధపడ్డారో లోపలికి వెళ్ళారో, బుద్ధి లేని వారు విడవబడ్డారు. ఇంకా చాలా ఉన్నాయి కానీ సమయం లేదు. జాగ్రత్తగా వెళ్ళండి. మన దేవుడు ఎవరునంటే ఎప్పుడు చిగురు పెట్టే సరళ వృక్షం వంటి వాడు. ఆ వృక్షం ఎప్పుడు తిన్నగా ఉంటుందంట. ఎట్టుంటుంది? మనం కూడా ఎట్టుండాలి? మాట్లాడతలా. కోటానికి వచ్చేది ఎప్పుడు రావాలి? ఎక్కడికి రావాలి? తిన్నగా ఎప్పుడు కోటానికి తిన్నగా రావాలి. వచ్చేటప్పుడు ఆ అక్కన యాక యాంకూరండి ఇటీ చూస్తా కుదంతా అయినాడ టేస్ట్ అక్కడ తింటది. ఇంక ఎదరికి వచ్చాము ఉప్మా వేస్తుంది. ఏమే టిఫిన్ వేసా ఉప్మా ఏదే చూదే ఉప్మా ఈ దీని గుళ్ళోకి వచ్చేప్పటికి వాక్యం మొదలెత్తాడు అయ్యారు. నువ్వు తినగా వస్తున్నావు గుడికి మాట్లాడతలా. గుడికి ప్రార్థన చేయట్లే, పాట ఏమా పాడుతుంది ప్రార్థన చేయమంటే కళ్ళు తెరిచి చూస్తుంది చేసేవాళ్ళం. ఇంకా మా చిన్న మేము దేవుని స్తోత్రం. నాకు తెలియదు, నాకు చెప్పమాకండి. హల్లెలూయా.
వచ్చినోడు వచ్చి వెళ్ళకుండా మళ్ళీ నా మీద పెట్టి వెళ్ళాడు అంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బంధువుగా రాలేదమ్మా మీకు వందనాలు. నేను ఏదే చెప్తున్నా, నేను ఏ ఊరు వెళ్ళినా ఏ బంధువులుగా నేను వెళ్ళా, సేవ కొరకు పరిచర్య కోసం, ఆత్మల భారం కోసమే మేము వస్తున్నాం. కనుక ఆయన ఎవరు అంటే సరళ వృక్షంలాగా ఎప్పుడు చిగురించేవాడు. ఆయన ఎవరు అంటే ఆయన వలనే ఫలము కలిగించే వాడు. ఈ రెండు జరగాలంటే ఈ ఈ యొక్క హోషేయ గ్రంథంలో జరిగిన సిచ్యువేషన్లో రాజులు తప్పు చేశారు, యాజకులు తప్పు చేశారు, విశ్వాసులు ఈ ముగ్గురు తప్పు చేశారు. అందుకే వీళ్ళు అన్నాడు, నా తట్టు తిరగండి. ఇప్పుడు మీ ఇంట్లో ఇలాగ జరగటానికి కారణం స్థలాలు కాదు, అవి కాదు, ఈ కాదు, నీ పాపమే. నీ పాపమే నిన్నేం చేసింది? కూల్చింది. నీ పాపం వల్ల నువ్వేమయ్యావన్నాడు? కూల్తివి అంటాడు కదా మొదటి వచనంలో, పాపము చేత నీవు కూలుతివి. కనుక దయచేసి అక్క, నీకు నీ పాపం వల్ల కూలేను అని అర్థమైతే మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లో నిలవబడగలిగిన వాడు నిలబడండి. చిన్న ప్రార్థన చేసినాక కానుకలు సమర్పించుకుందాం.